వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఊరికి వెళ్ళాను కదా, మా వదిన వాళ్ళ ఊరికి వస్తాము. మార్నింగ్ నేను మా పాప అయితే ఊరికి వచ్చి ఆ రోజు జగన్నాథ స్వామి జాతర కదా, మా ఊరికి దగ్గరలో మా వాళ్ళు కదా. అయితే వదిన వాళ్ళు నేను పాప అందరం ఊరికి వచ్చాము. వాళ్ళ పిల్లలకి స్కూల్కి పంపించేసాము. ఊరికి వచ్చాక పాపకి అత్తమ్మ దగ్గర పెట్టేసి నేను జాతరకి వెళ్ళాము. చూడండి, ఆ ఊరి పేరు జరడ. ఈ వీడియో జరడ దగ్గరలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అయితే ఇది మొత్తం బజార్ వీధి, చాలా పెద్ద ఊరు. అయితే చాలా బాగా నేను అనుకోలేదు, అంటే ఎంత దగ్గరలో అంత పెద్ద నేను ఎప్పుడు చూడలేదు. అంత జాతర అవుతుందా అవుదా ఏమో తెలీదు అని అనుకున్నాను, కానీ చాలా పెద్ద జాతర, చాలా బాగున్నది. నేను ఇదే ఫస్ట్ టైం, కానీ రథం లాగేటప్పుడు నేను చూడలేదు, మిస్ అయిపోయాను. ఇంటి దగ్గర చిన్న పాప ఉంది కదా, అలాగనేసి వస్తాము. వదినాలకు కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఎవరు ఉండదు అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరికి వస్తాము. చాలా బాగా చేశారు. టాయ్స్ అయితే ఇదే ఎంట్రన్స్, ఇదే ఎంట్రన్స్ ముందు ఉంది, కానీ అది బజార్ వీధి. అయితే ఇదిగోటి ఎంటర్ అయిపోయాము, జాతరకి దగ్గరలో ఉన్నాము. అయితే చూడండి, మా వదిన నేను టాయ్స్ ఇవి 450 550 అంతలోనే అబోవే ఉంది, కానీ తక్కువలోనే లేవు. అయితే చూడండి ఇదిగో జాతర, చాలా పెద్ద జాతర. భోజనాలు కూడా పెట్టారు. చాలా గెలవు ఐస్ క్రీమ్. ఇది కూడా చూడండి, అది రథం. మేము కూడా వెళ్ళాము, లోనికి ఎలా లేదు, కానీ అవి అంటే గుడి ద్వారం వరకు వెళ్ళాను, కానీ లోనికంటే ఎలా లేదు. చూడండి, అక్కడ చాలా గెలవు. అంతే ఏదైనా జాతర స్పెషల్ ఛానల్ కదా మన సైడు. అక్కడ అందరూ తీసుకున్నారు, ఎందుకంటే చాలా మంచిదంట తింటే. ఆ చిన్నపిల్లలకు కూడా తినిపిస్తే మాకు ఇంటికి అందరికి వస్తాయి. అది నాకు తెలీదు, అర్థం చెప్పింది అలాగనేసి. చాలామంది అలాగే తీసుకుంటున్నారు. నేను కూడా తెచ్చాను, మా పాపకి మా పిల్లలకి ముగ్గురికి పెట్టాను. అయితే అంటే నేను మధ్యాహ్నం ఎండలో వెళ్ళాను కదా, అంత ఏం లేదు. జాతర అవుతుంది, కానీ అంత జనం ఎక్కువ వేయట్లేరు. చూడండి, నేను వెళ్ళాను, పంపించారు అంతవరకు నేను మరి లోనికి వెళ్ళడానికి ఏం లేదు. ఇది కూడా చూడండి, నేను రిటర్న్ వస్తాను. అయితే అక్కడ పిల్లలకి దొరలు ఇస్తున్నారు, అంటే మెట్టు పై నుంచి పొర్లు దాంట్లో చేస్తున్నారు మంచిదని. అయితే నేను కూడా శనగలు కొంచెం వేరాను, తీసుకున్నాను, అవి పిల్లలకి ఇవ్వాలనేసి. చూడండి, ఐస్ క్రీమ్ ఫస్ట్ స్టార్టింగ్ ఐస్ క్రీమ్ తిన్నాను, దాని తర్వాత చాట్ తీసుకున్నాను. అంటే మేము స్వీట్ వడిస్తా కదా, అక్కడ ఎక్కువ స్వీట్సే ఉంటాయి, తినము అనుకున్నాం, కానీ చాలా బాగుంది. మన ఆంధ్రలాగే చేశారు అక్కడ. మేము పిల్లలకు కూడా కొంచెం టాయ్స్ తీసుకున్నాము. పిల్లలకి చిన్న స్నాక్స్ బాక్సులు 2 తీసుకున్నాం, స్కూల్కి వెళ్తున్నారు కదా. మా పాపకి పెట్టండి, అది తను తలపైన ఉంచుడు, పెట్టిన వేస్ట్ అని తీసుకెళ్ళి. అట్లా మా అన్నయ్య పిల్లలకి ఏదో టాయ్స్ ఏదో బాక్స్ ఏదో తీసుకున్నారు. అయితే బ్యాంగిల్స్ చూసాము, తీసుకున్నాము. క్లిప్స్, ఫ్లక్కర్స్
ఇంకోటి ఇది లక్కర్ నేనే తీసుకున్నాను అమ్మా. ఎంత 40 50 గుర్తులేదు, 50 అనుకుంటా తీసుకున్నారు. ఇది చూడండి, ఏదో జాతరలో తక్కువ రేట్ ఉంటాయి అనుకున్నాం కానీ అలాగే కాదు, తక్కువ రేట్ కాదు, యావరేజ్ పర్లేదు. ఇది తీసుకుంటా అనుకున్నాను కుక్ వేసుకోవడానికి, కానీ ఇది 40 50 అని చెప్తే వదిన వద్దన్నది, తీసుకోలేదు. ఇది చెప్పాను కదా, బ్యాంగిల్స్ 2 సెట్స్ తీసుకున్నాను. 2 సెట్స్ 100 రూపీస్, పర్లేదు. ఇంకా పూజ సామాన్లు చూసాం, కానీ ఎందుకు అని ఇవి అన్నీ తీసుకున్నాను. ఇవి చూస్తే అస్సలు అంటే ఏదైనా గాజు ప్లేట్స్ చూస్తే మనసు ఊరుకోరు, కానీ ఉన్నవి అన్నయ్య ఉన్నవే చాలు భోజనం పెట్టారు. చాలా అక్కడికి వచ్చిన అందరికీ భోజనం అయింది. అయితే నేను అనుకున్నాము వరుస కదా ఏం బాగోదు అనేసి, అయితే భోజనాలు ఏం బాగోదు, తీపి లాగా ఉంటుంది అనుకున్నాను, కానీ అదేం లేదు, బాగానే పెట్టారు, చాలా బాగుంది. స్లిప్పర్స్ తీసుకోవాలనుకున్నాం కానీ 140 150 అని చెప్పారు, అస్సలు తగ్గించలేదు, తీసుకోలేదు. ఇవి చాలా బాగున్నాయి కూడా. ఎక్కడున్నారా అనియా? ఇది పెట్టుకుంటాం అనుకున్నాం కానీ అక్కడ ఎవరు లేరు, లేకపోగానే పెట్టుకోలేదు, బయటకు వెళ్ళిపోయారని చెప్పారు. ఇది కూడా చూడండి గాయస్, అంత పెద్ద జాతర. మీరు దగ్గరలో ఉన్న మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి, నేను చూసానండి. సరేనా? వేసిన కర్ర తీసుకున్నాము. వేసిన కర్ర అంటే మీరేమంటారో కానీ మా సైడ్ వేసిన కర్ర అంటారు. నేను తీసుకున్నాను 250 రూపీస్. ఇదే జాతర అంటే ఈవినింగ్ టైంలో వచ్చింటే ఇంకా బాగుండేది, ఎక్కువ జనాలు వచ్చేవారు అని చెప్పారు ఇంట్లో. మరి చిన్న పాప ఉంది కదా, చిన్న పిల్లలని ఆ టైంకి వెళ్ళలేదు, వదిన వాళ్ళకి దూరం కలిగింది, స్కూల్కి వెళ్ళారు పిల్లలు. నేను చిన్న పాపకి ఇంట్లో వదిలేసి వస్తాను పండుగ. చూడండి, అయితే ఇంకా రథము లాగేటప్పుడు కంటే అసలు ఖాళీ ఉండదు, అంతమంది వస్తారని చెప్పారు, మరి నాకు తెలియదు. అయితే చూడండి, భోజనాలు కూడా అందరికీ. ఇది మా పాప కోసం నేను తీసుకున్నాను, కానీ ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి అది గాలి మొత్తం పోయింది, వేస్ట్ తీసుకోవడము. కానీ మా వదిన కూడా తీసిన కర్రీ తీసుకుంది, నేను అన్నీ ఇక్కడ ఇవి మా పాప కోసం తీసుకున్నాను. గరం ఛానల్ తీసుకున్నాం, మన స్పెషల్ జాతర స్పెషల్ ఛానల్ కదా తీసుకున్నాం. ఎవరికైనా మన సైడ్ ఏంటంటే జాతర అంటే ఏది గుర్తొస్తుంది, ఛానలే కదా, అదే తీసుకున్నాను. మరి ఎవరికైనా ఏమో స్వీట్స్ ఏమో, కానీ మా సైడ్ మాత్రము శనగలు తీసుకొస్తే, అంటే శనగలు లాడులు తీసుకొస్తే అదే జాతర. అది 80 రూపీస్ ఒక మగ్గు, 80 రూపీస్ ఎంత చెప్పారు, అవన్నీ నాకు తెలియదు. అన్నీ వదిన అలా తీసుకున్నారు. చాట్ తీసుకున్నాను, అడిగాయి అంత తీసుకుంటాం అనుకున్నాం, కానీ అంత బాగాలేదు, మాకు నచ్చలేదు. అంతే బాగుంది కానీ నాకు నచ్చలేదు, అందుకని తీసుకోలేదు. ఇదే గుడి జగన్నాథ స్వామి.
మేము లోనికి వెళ్ళలేదు, ఎందుకంటే అన్నయ్య వాళ్ళ మమ్మీ చనిపోయింది కదా, అన్నయ్య వాళ్ళు రాకూడదు, మరి నేను వెళ్ళలేదు లోనికి. బయట నుండి చూసి వస్తుంది. ఇంకా 1 ఇయర్ కాలేదు కదా, అందుకే వెళ్ళలేదు. ఇక్కడ అంతేనా, మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. పిల్లలు వస్తుంటారు అనేసి. చూడండి, ఇదే ఊరు లాస్ట్. ఇప్పుడు అందరూ వస్తున్నారు. అవును, మనం వెళ్ళిపించాము. వెళ్ళేసి రిటర్న్ వస్తున్నాము. వీడియో తీసింది బాగుండను కదా. మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు వస్తుంటారు అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. చూడండి మా వీడియో.